హాయ్ అండి, నేను మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది చూస్తున్నారు కదా, చామదుంపలు కోడిగుడ్డు, ఇవి రెండు కలిపి పులుసు అండి. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ చాలా ఎక్కువగా చేస్తూ ఉండేది. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది మీ ఆప్షన్ అండి, ఎంత వాడే విధానాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మన ఆనియన్స్ వేగడానికి సరిపోయేంత ఉండాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను. అవి కొంచెం చిటపటం అనేదాకా ఉంచేసి ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటే ఆ పులుసు అనేది మంచిగా గుజ్జుగా టేస్టీగా ఉంటుంది. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి. ఆనియన్స్ మీ ఆప్షన్ అండి, ఎంత గ్రేవీ లాగా కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు. దానివల్ల ఏం టేస్ట్ మారదు. ఆనియన్స్ తోటే ఈ పులుసు అనే దానికి టేస్ట్ ఉంటుంది కదండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దామండి, ఆనియన్స్ త్వరగా మగ్గడానికి. కలిపేసి మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్లో మగ్గిపోతుంది. ఈలోపు మనం చామదుంపలు, కోడిగుడ్లు ఉడకబెట్టుకుందామండి. అవి ఉడకబెట్టేసి వాటిని పొట్టు తీసి కట్ చేసుకోవాలి. ఇంకో కరివేపాకు యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేగాలండి, పచ్చిగా కాకుండా. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే పులుసు అనేది టేస్ట్ ఉంటుంది. ఇంకా అవి వేగలేదు, ఇంకొక 1 మినిట్. ఈలోపు మనం ఉడకబెట్టుకున్న చామదుంపలు పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఘాట్లు పెట్టుకొని వేయించానండి ఆయిల్లో. కొంచెం ఆయిల్ వేసి మన ఆనియన్స్ వేగిపోయాయి. ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అడగంటకుండా కలుపుకోండి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసేసాను, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను. బాగా వేగింది కదండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటా ఒకటి పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గాలండి. కలిపేసుకొని మనం మూత పెట్టామంటే అది మగ్గిపోతుంది. చూసారా, మగ్గిపోయిందండి. మనకి టమాటా వేసాము అనేది తెలియనంతగా మగ్గిపోవాలండి అది. ఇప్పుడు చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకున్నానండి. ఆ రసం యాడ్ చేసుకున్నాము. పులుపుని బట్టి మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఆ క్వాంటిటీ అనేది మీ ఇష్టం. నాకు పులుపు ఎక్కువగా ఉంది, ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాను నేను ఇందులోకి. అంతే సరిపోతుందండి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇంతకుముందు మనం వేసాం కదా 1 స్పూను, అది కాకుండా ఇంకెంత పడుతుందో చూసి వేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని బాగా మరగనివ్వాలి.
అది మరిగి ఒక పొంగులాగా వచ్చే వరకు మరగనిచ్చేస్తే సరిపోతుందండి. చూసారా, ఇప్పుడు పొంగు వస్తుంది. దాంట్లోకి ఇప్పుడు చామదుంప ముక్కలు అలాగే కోడిగుడ్లు కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ గుడ్లకి ఘాట్లు పెట్టాము కాబట్టి ఈ పులుపు, ఉప్పు, అదన్న కారం అనేది అందులోపలికి వెళ్ళిపోతుందండి. మంచి టేస్ట్ ఉంటాయి గుడ్లు కూడా. దానికోసం ఒక 2 to 3 minutes దాన్ని మరగనివ్వాలండి. మూత పెట్టేసుకున్నాము, మరిగింది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు కలిపి రోస్ట్ చేసి నేను పౌడర్ చేశానండి. అది ఒక 1.5 స్పూన్ వేసాను. ఇంకా కొంచెం కొత్తిమీర, ఫినిషింగ్ టచ్ అన్నమాట. అంతే అండి, మన కర్రీ మోస్ట్లీ అయిపోయింది. ఒక 1 minute మూత పెట్టేద్దామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే అండి, మన కర్రీ కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా చూడండి, ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. కోడిగుడ్డు చామదుంప పులుసు ఎంతో టేస్టీగా ఉండే చామదుంప పులుసు నా స్టైల్లో చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.